డే ఐ స్టార్టెడ్ విత్ వామ్ వాటర్. మార్నింగ్ లేవగానే హాఫ్ లీటర్ వామ్ వాటర్ తాగేస్తాను. 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇంకొక హాఫ్ లీటర్ వామ్ వాటర్ తాగేస్తాను. మార్నింగ్తో 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేస్తాను. ఇంకా వాటర్ తాగడం కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంటి పనుల్లోకి వెళ్ళిపోయాను. ఇల్లు క్లీన్ చేసేసి అలాగే మాప్ కూడా పెట్టేశాను. అలాగే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకి స్కూల్కి కూడా పంపించేశాను. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకు టైం 10 o'clock అయింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫస్ట్ డే వెజిటేబుల్స్తో స్టార్ట్ చేశాను. క్యారెట్ అండ్ కీరాని బాగా పీల్ చేసేసుకున్నాను. హాఫ్ ఆఫ్ ద క్యారెట్ అండ్ హాఫ్ ఆఫ్ ద కీరా తీసేసుకున్నాను. ఇలా స్లైసెస్ లాగా చేసుకున్నాను. కీరాలో మనకు హై ఫైబర్ ఉంటుంది, అలాగే విటమిన్ కే, ఏ అండ్ సి ఉంటుంది. లో క్యాలరీస్ కూడా ఉంటాయి ఇందులో. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది మనకు కీరా. అలాగే బోన్స్ స్ట్రాంగ్గా కూడా చేస్తుంది. స్లైసెస్గా కట్ చేసేసుకున్న ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఒక కప్ పెరుగు, 1/3 కప్ పెరుగు వేసేసుకొని అందులో ఆర్గానో లేని వాళ్ళు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పెప్పర్ అండ్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. వెజిటేబుల్స్ అలాగే రాగా తినలేని వాళ్ళు ఇలా కర్డ్ వేసుకోవడం వల్ల చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం మనకు తినడానికి ఇష్టపడతాం కూడా బాగా. ఇందులో క్యారెట్ కూడా వేసాను కదా. ఇందులో క్యారెట్లో వచ్చి మనకు విటమిన్ ఏ ఉంటుంది. అది మనకు ఐస్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కే విటమిన్ కూడా ఉంటుంది, అలాగే కాల్షియము. క్యారెట్ కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో కూడా లో క్యాలరీస్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత 2 గ్లాసెస్ జొన్నలు, అలాగే హాఫ్ గ్లాసు మినపప్పు తీసేసుకొని బాగా కడిగి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. జొన్నలు అనేటివి మనకు ఒక 24 hours నానబెట్టుకొని తింటే మనకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకే టుమారో బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ మార్నింగే నానబెట్టాను. సో దాని తర్వాత అయితే నేను 11:30 ఆ టైంకి ఒక చిన్న యాపిల్ని కట్ చేసేసుకున్నాను. ఫ్రూట్ ప్లేస్లో యాపిల్ తీసుకున్నాను ఈరోజు. పర్టికులర్గా ఇదే ఫ్రూట్ తీసుకోవాలని అయితే అనుకోను. ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకుంటాను. డైలీ ఒక యాపిల్ తినడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే కాకుండా మనము హాస్పిటల్కి కూడా చాలా తక్కువగా వెళ్తాము. కానీ దాని కాస్ట్ పరంగానో ఎందుకో మనం డైలీ తీసుకోలేము. ఇంకా మధ్యాహ్నం 1 o'clock అయితే లంచ్లోకి రైస్, అలాగే కాకరకాయ ఫ్రై, పప్పు, కీరా అండ్ క్యారెట్. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. అలాగే కాకరకాయ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. మనకు బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాకరకాయ తినడం వల్ల డయాబెటీస్ రాకుండా కంట్రోల్ పెట్టచ్చు. అలాగే 4 o'clockకి ఆలువేలు తిన్నాను. 5:30 to 6 మధ్యలో డిన్నర్ అయితే 1 చపాతీ, అలాగే పొట్లకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై తీసుకున్నాను. పొట్లకాయలో చాలా ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఏ, విటమిన్ B1, B2, B3, B6, B9, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ చాలా ఉంటాయి. ఇంకా ఇది చాలా హెల్త్కి చాలా బెనిఫిట్. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయ్యాక మార్నింగ్ నానబెట్టిన జొన్నలు అండ్ అలాగే మినపప్పుని గ్రైండ్ చేసేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము. ఈ జొన్నలు మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో అందుకోసం నేను బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసేసుకొని బాగా బ్యాటర్ని మిక్స్ చేసి పెట్టాను. ఇది ఫర్మెంట్ అయితే మనకు నెక్స్ట్ డేకి బ్రేక్ఫాస్ట్లోకి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీస్ ఆర్ దోశ కానీ ఏదైనా చేసుకోవచ్చు. బ్యాటర్ని కలిపి పక్కకు పెట్టేసి రిమైనింగ్ హౌస్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. పడుకునే ముందు ఆల్మండ్స్ సోక్ చేసుకున్నాను నెక్స్ట్ డే కోసము. ఈరోజు ఫస్ట్ డే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో నేను ఎలాంటి ఎక్సర్సైజెస్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఫస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డాక నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వ్లాగ్.